అనగా అనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో ఒక అద్భుతమైన ఊరు ఉండేది. ఆ ఊరు పెద్ద అడవి పక్కన ఉండేది. ఆ ఊరిలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు, రవి, సురేష్, కిరణ్. రవి పొడుగుగా, తెలివైనవాడు. సురేష్ చురుకైన, తెలివిగా సమస్యలు పరిష్కరించేవాడు. కిరణ్ కొంచెం లావుగా, సరదాగా ఉండే మనసు మంచివాడు. ఒకరోజు గ్రామ పెద్దలు ఒక పురాతన నిధి కథ చెప్పారు. అడవిలోకి ప్రయాణం. వారు ఆ నిధిని వెతకాలని నిర్ణయించుకున్నారు. అడవిలోకి ప్రవేశించారు. అడవి విపరీతంగా పెద్దది, ఎన్నో జంతువులు, పొదలు, అద్భుతమైన ప్రకృతి అందాలను కలిగి ఉంది. కొన్నిసార్లు వానలు, మృగాలు, వింత శబ్దాలు వచ్చేవి. ఆదివారం రోజు వారు అడవి లోపలకి మరింత వెళ్లారు. అక్కడ ఒక పెద్ద లోయ కనిపించింది. దాన్ని దాటే సమయంలో కిరణ్ జారి, లోయలో పడిపోయాడు. అదృష్టవశాత్తు ఒక బండరాయిపై ఆగిపోయాడు. కాని అక్కడే ఒక పెద్ద పాము ఉంది. పాముతో మిత్రత్వం. పాము విసురుగా అష్ అష్ అంటూ శబ్దం చేసింది. ముగ్గురు భయపడ్డారు. కాని పాము గాయంతో బాధపడుతోంది. సురేష్ దగ్గరున్న ఔషధ మొక్కలతో పాముకు మందు పెట్టాడు. కొంతసేపటికి పాము ఆరోగ్యంగా మారింది. అందుకు పాము మానవ భాషలో మాట్లాడుతూ, మీరు నన్ను రక్షించారు, కాబట్టి మీకు నేను సహాయం చేస్తాను అని చెప్పింది. ముగ్గురు గుహలోకి వెళ్లి చూశారు. అక్కడ బంగారు నాణేలు, పురాతన విగ్రహం, విలువైన రత్నాలు కనిపించాయి. ముగ్గురూ ఆనందంగా నిధిని తీసుకుని గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామ ప్రజలు ముగ్గురిని చూసి గర్వించారు. వీరిని సాహసవీరులుగా గుర్తించారు. అప్పటి నుంచి ముగ్గురు స్నేహితులు ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలని, ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ముగిసింది బాణం ముగింపు. ఈ కథ స్నేహితత్వం, సహాయం, ధైర్యం, మంచి మనసు అనే విలువలను తెలియజేస్తుంది.